అండ్ ఫస్ట్ వీడియో మీకు గుర్తే ఉంటుంది కదా, ఫిల్మీ మోజ్లో మీరు చేసినటువంటి మోజ్తో చేసిన ఫస్ట్ వీడియో ఏంటి, అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీది కానీ కార్తిక్ గారిది కానీ? ఫిల్మీ మోజీ ఛానల్కి అసలు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఉన్న ఆ హెడ్ లాగా ఒకటి ఉంటుంది, సో ఆడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట. సారీ కదా, ఓకే, మూవీ రివ్యూస్ చెప్తారనమాట. సో అలాగా ఆ వీడియో పెట్టాం. దానికి అసలు వ్యూసే లేవు. మేమే 10 సార్లు చూసుకుంటే దానికి 100 వ్యూస్ వచ్చాయి. ఈ రోజున ఇలా పెట్టంగానే 1000 కామెంట్లు వచ్చేస్తూ నాకు అర్థం కాదు, రేపు స్పామ్ అనుకుంటారు అలా పెట్టకండి రాజు. సో 1000 వ్యూస్ రావేమో కానీ ముందు ఫస్ట్ వ్యూ, ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్ అని చెప్పని ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసండి ఫిల్మీ మోజ్కి. అసలు నవ్వు వస్తుంది. మీ సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైనా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కానీ, వాళ్ళు ఎప్పుడైనా మీతో మాట్లాడడం కానీ, మీరు ఎప్పుడైనా లైవ్ చేయడం కానీ జరిగిందా? చాలాసార్లు లైవ్ ఇచ్చాం. అలాగే 2 మిలియన్ వచ్చిన తర్వాత వైజాగ్ మంత్రీస్ హోటల్లో చిన్న మీటప్ కూడా ప్లాన్ చేసాం అనమాట. అది కూడా చాలా బాగా అయింది. కాకపోతే అప్పుడు రిస్ట్రిక్షన్స్తో కోవిడ్ సర్టిఫికేషన్స్ ఉంటే తప్పితే లోపలికి అలౌ చేయొద్దు అన్నంత రిస్ట్రిక్టెడ్గా జరిగింది అనమాట. కానీ చాలా బాగా అయింది. సూపర్ అండి. నిజంగానే ఫిల్మీ మోజ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఫాలోవర్స్ అనండి, ఫ్యాన్స్ వద్దులేండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి ఫ్యాన్లు కాదండి, అంతే అంటారా? ఫాలోవర్స్ అంతే, మమ్మల్ని ఫాలో అవుతారు. ఇష్టం అంటే నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం, ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుందా, లేకపోతే 9:30 అవుతుందా, 8:30, అంటే వాళ్ళకంటూ ఒక ఇష్టం. అంటే ఈ మోజీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి, మీకు కాదు. మోజీ ఫ్యాన్స్ నాకంటే నేను ఒప్పుకోనండి. నా రైటింగ్స్ కొన్నారంటే మళ్ళీ ఒప్పుకుంటాను. రైటింగ్ క్రెడిట్స్ అండ్ యూ ఎస్పెషల్లీ బికాజ్ మెయిన్ బేస్మెంట్ మీరు కదా, పిల్లర్ మీరు. ఈ రెండు స్ట్రాంగ్ గా ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు. సో మీరు ఒప్పుకోకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా క్రెడిట్ మీదే ఫస్ట్ థింగ్. అండ్ ఫ్యాన్స్ మాత్రం మీరు అనొద్దు అన్నారు కాబట్టి మీ ఫాలోవర్స్, కానీ మోజీస్కి ఫ్యాన్స్. మధు మోజీ అండ్ మహేష్. సో ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా హార్ట్లో నాటుకుపోయింది కంప్లీట్గా. సో ఎక్కువగా చిన్నపిల్లలు మీతో ఏమైనా మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి, ఏం అడుగుతుంటారు ఎక్కువగా? అంటే కొంతమంది అని మధు ఎప్పుడు రిచ్ అవుతాడని, ఇంకా మిడిల్ క్లాస్లోనే అలా ఉండిపోతాడా, వాళ్ళ నాన్న సంపాదించడా? మరి ఏంటి సంపాదించడా వాళ్ళ నాన్న? ఎప్పుడు రిచ్ అవుతాడు చెప్పండి. బేసిక్గా ఏంటంటే మిడిల్ క్లాస్ అనేది ఒక సైకిల్ అండి, ఒక ఊబిలో పడిపోతారు పేరెంట్స్ కూడా. సో ఆ పూట కట్టడానికే చూస్తారు తప్పితే ఏదో వాళ్ళకి పెట్టుబడులు ఎక్కడమండి ఎదగడానికైనా. ఈ రోజుల్లో పెట్టుబడులు లేని ఎవడ ఎదగలడు. అయితే అంటే ఏమీ లేనివాడికి వాడి తెలివితేటలు పెట్టుబడి, ఉన్నోడికి డబ్బే పెట్టుబడి. సో అలాగా ఆ తెలివితేటలు పెట్టే టైం కూడా ఉండదు, ఆ సైకిల్లో పడిపోతారు తల్లిదండ్రులు. సో అందుకని ఇంక రిచ్ చేయనంటారు. ఆడు ఎదిగాక అవుతాడులే నాలాగా. ఓ అంటే రిచ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది, ఏదో ప్లాన్ వేసారు గట్టిగానే. సూపర్. సో మీరు పెట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి యూట్యూబ్లో మోజీస్ దాంతో. సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం, మళ్ళీ పెట్టడం? అంటే కొత్తలో డిస్టర్బ్ అయ్యానండి. తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని, మీది వేరని. చాలు ఇంకా మనం పట్టించుకోకలేదు, నేను వదిలేసాను ఇంకా. ఓకే. సో ఈ పార్ట్ పక్కన పెడితే మీ మ్యారేజ్, సో ఆల్మోస్ట్ 6 years పీరియడ్లో 1 year అవుతుందా మ్యారేజ్ అయ్యి మీకు? 1.5 years. 1.5 years. సో 1.5 yearలో ఐశ్వర్య గారు వచ్చేసారు మీ లైఫ్లో. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీ ఇద్దరిది? మాది దానికి ముందు 12 years లవ్ అండి. షాక్ అయిపోతున్నారు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అండి. ఐశ్వర్య, సాయి కిరణ్ కదా, అంటే అవి కూడా 2 మోజీస్ వచ్చాయి. తను కామెడీ క్యారెక్టర్ రాస్తుంది. అది మన దగ్గర చేసే రైటరే దుర్గా ప్రసాద్ అని. ఆ అబ్బాయి నా ఎంగేజ్మెంట్కి ఇది చేసి ఇచ్చాడు అనమాట.
సూపర్. 12 ఇయర్స్ లవ్. 12 ఇయర్స్ తర్వాత 1.5 year ఫైనల్గా ఒక 1 ఇయర్ ఇంట్లో ఒప్పించడానికి పట్టింది. సో ఆ తర్వాత చేసుకున్నాం. 12 ఇయర్స్ తెలియకుండా ఎలా అండి దాచారు? ఎవరి పని వాళ్ళు చేసుకున్నామండి. కొరటాల శివ గారు మేము ఉంటుంది కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి, ప్రపంచం అంతా బాగానే ఉంటుంది అంటారు కదా, అలా మా పని మేము చేసుకున్నాం. నేను అక్కడ హైదరాబాద్లో, తను ఇక్కడ విజయనగరంలో ఉండేది, డిస్టెన్స్ రిలేషన్షిప్. సో ఒక మాట అనుకున్నాం, నేను ఒక దారిలో ఎదుగుదాం అనుకుంటున్నాను. సో అంటే తను సరే అంతా అయ్యాక ఇది అవుదాం అనుకున్నా. సో అలా దైవేచ్ఛ. అంటే ఇంటర్లోనా, 10th లోనా, స్కూలింగ్ టైంలోనా? ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రపోజల్ ఆఫ్ కోర్స్ మీ సైడ్ నుంచే. అది తను నేను అంటాను, నేనేమో తను అంటాను. అది ఎలా? అది మనకు తేలని clarity ఉంటది విషయం అది. అది ఎప్పటికీ తేలదు. ఎప్పటికీ తెలియదు. ఓకే. సో మొత్తానికైతే 2 ఫ్యామిలీస్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, అంతా హ్యాపీ. అంతా హ్యాపీ. వస్తుంటారా తను ఆఫీస్కి? వస్తుందండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, సో పూజ ఇంటి కృష్ణుడిని ఇక్కడ పెట్టుకుని అక్కడేం చేస్తున్నారు ఆవిడ? గట్టిగా వేస్తారు. సూపర్. సో ఫైనల్గా చాలా చాలా నచ్చిందండి మాకైతే. ఫిల్మీ మౌస్కి లాట్ ఆఫ్ ఫ్యాన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను. నా ఫేవరెట్ మోజీస్. అండ్ చాలా చాలా బాగుంటుంది. టెక్నికల్గా ఎలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు?